రాజా, ముఖ్యంగా సన్యాసి సాయంకాలానికి ఆహారం కూడబెట్టుకోరాదు. ఎన్ని కండిషన్లు ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సన్యాసులందరూ ఇటు ఆచరిస్తున్నారా లేదా అది కావాలి. సాయంకాలానికి ఆహారం కూడబెట్టుకోరాదు. ఇది భ్రమరం నుండి గమనించాను. అది 10 పూల మీద వారిపోయి వెళ్ళిపోతుంది. తెలియక పడిన ఇది కమలం పూలు పడిపోయి చచ్చిపోతుంది. సన్యాసికి ఆహార స్వీకారానికి పాత్ర ఉండకూడదు. భిక్షాపాత్ర ఉండటానికి వీల్లేదు. ఆహారం చేతిలో పెట్టించుకుని తిని వెళ్ళిపోవాలి. కరభిక్ష అంటారు దాన్ని. భగవానుడు రమణ మహర్షి కొన్ని సంవత్సరాలు పాటించారు ఈయన తిరువణామలలో. కేవలం చేతిలో వేసుకోవడమే, ఇంత పెట్టించుకోవడానికి అవకాశం లేదు. చేతిలో ఎంత పడితే అంత అది తినేయాలో వెళ్ళిపోవాలి. నానా అర్థమవుతుందా? ఊరికే నేను మోక్షం కావాలి మార్గానికి వస్తానంటే ఇట్లాంటి కండిషన్స్ చాలా వస్తాయి లెక్కలు. ఓకేనా? తర్వాత ఆహారం చేతిలో పెట్టించుకుని తిని వెళ్ళిపోవాలి. ఆహారం ఉంచుకునేది ఉదరమే సుమా, నీ చేతుల్లో ఉంచుకోవడానికి వీల్లేదు. లోపలికి వేశాక అది ఆ ఉదరానికి వెళ్ళిపోయాక అయిపోయింది. తర్వాత సంగతి ఆలోచించద్దు. మీరు ఆలోచించండి, సృష్టిలో ఏ జంతువు అయినా మర్రోజుకి ఆహారాన్ని దాచుకునే అలవాటు ఉందా? ఒక మనిషికి తప్ప. మరురోజు కాదు, 3 తరాలకు సరిపడా దోచుకుంటున్నారు కేవలం మానవుడు మాత్రమే.